ఎందుకు పదే పదే ఆన్ ఆఫ్ కాళేశ్వరం దేవాదుల ప్రాజెక్టులో మోటార్లు పదే పదే ఆన్ ఆఫ్ ఎందుకు చేస్తున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రభుత్వం ప్రశ్న. దీని మీద మనం ఒకసారి కులంకషంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బాహుబలి మోటార్లు అనేది అది సీజనబుల్గా ఒకసారి అంటే మినిమం మనం కొన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఏదైతే అది ఉన్నాయి రిజర్వాయర్లు కట్టేసుకున్నాం. రిజర్వాయర్లు కట్టేసుకున్న తర్వాత దాని టీఎంసీలు ఎంత, దీని టీఎంసీలు ఎంత, దాని టీఎంసీలు ఎంత ప్రభుత్వ లెక్కల్లో ఉంటాయి. ఆ దేవాదుల పంపబులు ఒకసారి ఎత్తేసిన తర్వాత బాహుబలి మోటార్స్ కాబట్టి ఎక్కువసార్లు ఆన్ ఆఫ్ చేస్తే తొందరగా పాడైపోతాయో లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాని వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పేసి బీఆర్ఎస్ కొన్ని రోజుల నుంచి భయపడతా ఉంది. ఎందుకంటే కాళేశ్వరం మీద విపరీతమైన కుట్రలు జరుగుతూ ఉన్న నేపథ్యం, కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం, ఈరోజు ప్రజలకు రైతులకు నీళ్ళు అందిస్తున్నా, రైతుల కాలువలో నీరు వాడుతున్నా, అది కాళేశ్వరం నీళ్ళు కావని చెప్పేసి పచ్చి అబద్ధాలు ఆడుతున్నటువంటి ఈ ప్రభుత్వం నిజంగానే మరి దేవాదులకు సంబంధించి ఆ బాహుబలి మోటార్లు ఆన్ ఆఫ్ వాళ్ళ ఇష్టానుసారంగా ఆన్ ఆఫ్ చేస్తే రేపు పొద్దున ఖరాబ్ అయితే దాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టివేసే ప్రయత్నం జరుగుతుందా అంటే నిజమే అంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఎన్నిసార్లు వేస్తారు? రోజుకు ఒక 2 సార్లు వేస్తారు, లేకపోతే ఒక వరుసగా ఒక 5-6 రోజులు దాన్ని ఎంత కావాలో అంత తోడేసుకోవాలి, నీళ్ళు పంపించుకోవాలి. వీళ్ళు అట్లా కాదు, రోజుకు ఒకసారి మళ్ళీ వేస్తురంటే బంద్ చేస్తురంట, వేస్తురంటే బంద్ బంద్ చేసిన తర్వాత ఏమైతే రేపు పొద్దు బాహుబలి పంపు కాలిపోతాయి. చూసినావా కాళేశ్వరంకు సంబంధించిన పంపులు కూడా కాలిపోయినాయి అనేది ఒక కుట్ర. ఇది ప్రజా సొమ్ము, ప్రజాధనం, ప్రజల కోసం ఇడవాల్సినటువంటి నీళ్లు, ప్రజా అవసరాల కోసం రావాల్సినటువంటి నీళ్లు. కానీ ఏదో కక్ష సాధింపు చర్యలో భాగంగానో గత ప్రభుత్వాన్ని బదనాం చేద్దామనో ఇట్లాంటి నీచాతి ఘోరాతి చర్యలకు దిగొద్దని చెప్పేసి మనం ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వాళ్ళకి చెప్పుకోవాలి. ఎందుకంటే అది మరీ దారుణం. దాని లేఖ రాసిన తప్పేం లేదు, రేపు పొద్దున ఇదే బ్లేమ్ చేస్తారు కదా, అరే ఆన్ ఆఫ్ చేసి అది ఖరాబ్ అయితే చూసినావా నాసిరకం మోటార్లు కాళేశ్వరం మోటార్లకు తీసుకొచ్చి పెట్టిరని చెప్పేసి చెప్తాను. అందుకని ఇది ఏమంటారుగా నిజం గడప దాటక ముందుకు అబద్ధం మొత్తం లోకం దాటుతున్నట్టు. ఆయన ముందు లేఖ రాసింది మంచిదైంది, ఇన్నిసార్లు ఆఫ్ చేయకపోతే మీకు ఇబ్బంది. ఎందుకంటే రేపు పొద్దున చెప్తున్నాను అని నేను ముందే చెప్తున్నా, దాన్ని ఆనంద ఆఫ్ చేయకండి అని చెప్తా అనుకుంటాను, లేకపోతే బదనాం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే కాళేశ్వరం మీద విపరీతమైన విష ప్రచారానికి ఇప్పటికీ తెరలేపింది, తెర జరుగుతూనే ఉంది, అది రేపు పొద్దున కూడా జరిగే ప్రయత్నం. ఎందుకంటే దాన్ని ఇంకా కూడా ఏం చేస్తారో తెలియని పరిస్థితి. కాళేశ్వరం అనేది ఎప్పుడు కూడా తెలంగాణకు వలప్రదాయనే, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. అప్ ఇట్లాంటి మంచి విషయానికి ఎవరైతే ఇరిగేషన్ శాఖ మంత్రికి లెటర్ రాసినటువంటి హరీష్ రావుకు మనం కూడా హెడ్సప్ చెప్పాలి. ఎందుకంటే అది చూసి రేపు పొద్దున బదనాం చేసే కాలం కదా ఇది, మళ్ళీ బదనాం చేయకుండా ఉండడం మంచిదే.